నమస్తే. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహావిష్కరణ ఎల్బీ నగర్ హైవే మీద చాలా పెద్ద పండుగ. ఇది ఎప్పటి నుండో కంటున్నటువంటి కళలు. ఈ విగ్రహం ఇక్కడ పెట్టాలని చెప్పేసి దాన్ని ఎన్నో ఛాలెంజెస్కి ఓర్చి మొత్తానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం పెట్టుకోవడం, ఆయన నడిచినటువంటి బాటను ఆదర్శంగా తీసుకొని వచ్చే తరాలన్నీ కూడా ముందుకు నడవాలని, ఒక స్వతంత్ర పోరాట యోధునిగా, ఒక పద్మశాలులకు ఒక పెద్ద దిక్కుగా, ఆయన ఒక నేషనల్ లీడర్. ఇది కేవలం ఒక పద్మశాలులకు రిప్రజెంటేటివ్ కాదైనా, ఆయన తెలంగాణ సాధించడానికి ఆయన చేసినటువంటి సాక్రిఫైసెస్ అంతా ఇంత కాదు. అయితే ఆయన తుదిశ్వాస విడిచే టైంకి ఆయనను దగ్గరికేంచి మేము అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ మహాత్మా గాంధీ బాపూజీ తర్వాత మళ్ళీ అంత పెద్ద మనిషి మనకు కొండా లక్ష్మణ్ బాపూజీకి మళ్ళీ అదే బాపూజీ అనే బిరుదుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ తెలంగాణ పోరాట పటిమ కానీ, స్వతంత్ర పోరాటం గురించి కానీ, ఒక సిటిజన్గా, ఒక భారతదేశ పౌరునిగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాటికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి బాపూజీకి ఈరోజు విగ్రహం పెట్టి దాని ఒక ఆదర్శంగా నిలబడేట్టు ఈ కమిటీ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళందరూ నిలబడ్డారు. ఇది ఒక స్ఫూర్తి కేంద్రంగా ముందుకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా